అందరికీ నమస్తే. మీ భూపతి ఆశన్న. ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం అని, ఇక్కడ ఏది కూడా కొరవ లేకుండా సకల సౌకర్యాలు ఉంటాయని చెప్పేసి ఒక పేరుంది. మనకు ఒక చరిత్ర ఉంది. తెలంగాణ రాష్ట్రం గొప్ప చరిత్ర ఉన్న రాష్ట్రం. అట్లాంటి రాష్ట్రంలో ఈ భద్రాద్రి కొత్తగూడెం అంటే జిల్లాకు సంబంధించి భద్రాచలం గవర్నమెంట్ హాస్పిటల్లో నిన్న చనిపోయిన ఒక వ్యక్తి అంబులెన్స్ లేకుండా ఉన్నదంటే, శవాలు తీసుకెళ్లి అంబులెన్స్ లేకుండా ఉందంటే ఎంత సిగ్గుచేటు ఇది. ముగ్గురు మంత్రులు ఉన్నారు ఇక్కడ చెప్పుకోవడానికి. పేరుకేమో గొప్ప, ఊరేమో దిబ్బ. పేరేమో చెప్పుకోవడానికి గొప్పగా ఉంటాయి, వాళ్ళు చేసే పనులు మాత్రం దరిద్రంగా ఉంటాయి. అంత మన ఇప్పుడు ముగ్గురు మంత్రులు ఉన్న చోట ప్రభుత్వ హాస్పిటళ్లలో ఎవరైనా చనిపోతే అంబులెన్స్ లేకపోతే దానికి మరి ఎవరు బాధ్యులు? ఎంత సిగ్గుచేటు పని. ఇక్కడ చూడండి, వ్యవస్థ చచ్చిపోయింది. చూడండి, భుజాల మీద శవాన్ని వేసుకొని పోతున్నారు. మన వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు. మరి దూర ప్రాంతాల్లో ఎక్కువ శాతం మనకి దూర ప్రాంతాల్లో ఉన్న హాస్పిటళ్లలో ఎట్లా అంటే భద్రాచలం కానీ మరి ఏజెన్సీ ప్రాంతాలలో అంబులెన్స్లు కొరవ ఉందంటే దీనికి ఎవరు బాధ్యులు? మన లోపం ఉన్నట్టే కదా. పేదవాడికి డబ్బులు ఉండవండి. పేదవాడికి డబ్బులు ఎక్కడ ఉంటాయి? మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే అప్పు పుట్టట్లేదు. పేదవాడికి అప్పు ఎట్లా పుడుతుంది? ఎక్కడ ఇస్తారు? ఎవరు ఇస్తారు మాకు? నేను చచ్చిపోతే మేము మోసుకొని మేమే పోవాలా? ఏంటి దరిద్రము? ముగ్గురు మంత్రులు ఉన్న చోట అంబులెన్స్ లేకుండా భుజాన్ని వేసుకొని శవాలను తీసుకుపోతారంటే దానికి మనం సిగ్గుపడాలండి. ఈ సమాజం సిగ్గుపడాల. అసలు ఎంత ఎంత ఇబ్బందికరమైన వార్త ఇది. నేను చెప్పడానికే బాధపడుతున్నా. ఈ సమాజం ఎప్పుడు బాగుపడుతుంది? దీన్ని సరైన మార్గంలో పెట్టే నాయకుడు ఎప్పుడు వస్తాడు? కొద్దో గొప్ప కేసీఆర్ ఉన్నప్పుడు చాలా బాగుంది, నిజంగా చెప్తున్నా. పాపం ఆ మానవుడు ఎంతో గానం ఇక్కడ చేసిన చుట్టుపక్కల మొత్తం చేసిన అన్ని భద్రాద్రి కొత్తగూడెంలో ఏం చేసినా ఆయన తప్ప ఎవరు చేయలేదు. ఎక్కడ ఏ పనైనా సరే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏదైతే 10 జిల్లాల నుంచి 33 జిల్లాలు చేసిండో ఆయన చేసిన ప్రతి అభివృద్ధి పని కనబడతాను. ఇక్కడ అనేక మంది మిషన్ భగీరథ, శాసన మాటికలు, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, కళ్యాణలక్ష్మి, తర్వాత షాదీ ముబారకు, అనేక ఇతర దవాఖానాలు. పేదవాడికి చాలా దారుణమైన పరిస్థితి ఉంది. ఇప్పుడు అప్పు పుట్టట్లేదు. ఈ అప్పు పుట్టని ఒక పరిస్థితి అయితే, మనిషికి ఏదైనా పేదవాడికి ఏదైనా అయితే వాడికి కష్టం, మామూలు కష్టం రావట్లేదు. దయచేసి ఇంకో 1.5 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఈ దరిద్రం పోతే ఇక మాకు ఏదైనా మంచి రోజులు వస్తాయని చెప్పేసి ప్రజలు కూడా ఆలోచన చేస్తారు. మేము తట్టుకోలేకపోతున్నాం సార్. ఇదైతే మరి ఎందుకంటే బాగా చెప్పలేకపోతున్నాం. ఇంత దారుణమైన పరిస్థితి ఎన్నడూ చూడలేదు నేనైతే. ఇది మంచి పద్ధతి కాదు. ఇది మంచి పద్ధతి కాదు. ఈ సమాజానికి మంచిది కాదు. ఈ దేశానికి మంచిది కాదు. ఈ జిల్లాకి మంచిది కాదు. ఈ రాష్ట్రానికి మంచిది కాదు. అన్ని చెల్లి ఉన్నట్టుగా దరిద్రం వచ్చింది మాకు. ఈ దరిద్రం పోవాలంటే మేము కొద్దిగా ఓపికతో ఉండాలి. ఇది నేను బాధపడుతూ చెప్తున్న మాట. సిగ్గుపడాలి. ఇక్కడ సమాజం సిగ్గుపడాలి. అందరికీ ధన్యవాదాలు.